మీ బ్యాంక్ అకౌంట్ సేఫేనా? మీకు వచ్చే ఫోన్ కాల్స్ వెనుక ఉన్నది నిజమైన అధికారులేనా? చదువుకున్న వ్యాపారవేత్తలే నట్టేటా ముంచుతున్నటువంటి ఈ కిలాడీలు ఎవరు? నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ అంతర్రాష్ట్ర సైబర్ కేటుగాళ్ల గుట్టు రట్టయింది. సిటీ బ్యాంక్ ప్రతినిధులమంటూ వచ్చి కోట్లల్లో ముంచేసి కొత్త స్కెచ్తో రంగంలోకి దిగిన ఆ ముఠా అసలు రంగు బయటపడింది. హైటెక్ టెక్నాలజీతో అమాయకులను బురిడి కొట్టిస్తున్నటువంటి డెకాయిట్ల నెట్వర్క్ను పోలీసులు ఎలా బద్దలు కొట్టారు? సైబరాబాద్ పోలీసుల వేటలో చిక్కిన ఆ డేంజరస్ ముఠా గురించి ఇక వారి షాకింగ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భాగ్యనగరంలో ఒక విద్యావంతుడైన వ్యాపారవేత్తను టార్గెట్ చేశారు ఆ ఘరానా కేటుగాళ్లు. సిటీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ అత్యంత ప్రొఫెషనల్ టోన్తో సీన్లోకి ఎంటర్ అయ్యారు. లగ్జరీ క్రెడిట్ కార్డులు, తక్కువ వడ్డీకే భారీ లోన్లు ఇస్తామంటూ మాయమాటలతో ఊరించారు. మొదట ఒక సాధారణ కాలర్ ఫోన్ చేసి పరిచయం చేసుకుని ఆ తర్వాత పక్కా కార్పొరేట్ స్టైల్లో ఇంగ్లీష్లో మాట్లాడుతూ హయ్యర్ ఆఫీషియల్స్కు లైన్ కలిపారు. అవతలి వ్యక్తుల హై ప్రొఫైల్ మాటలకు ఆ బిజినెస్ మ్యాన్ పూర్తిగా ఫ్లాట్ అయిపోయాడు. నమ్మకం కుదిరిన తర్వాత ఆ కిలాడీలు అస్సలు ఆట మొదలుపెట్టారు. మీ ఈ సిమ్ను ఫిజికల్ సిమ్గా మార్చాలంటూ నమ్మించి కొన్ని సీక్రెట్ ఓటీపీలు లాగేశారు. ఆ వెంటనే సిటీ బ్యాంక్ నకిలీ స్టిక్కర్లతో ఉన్నటువంటి ఒక సరికొత్త మొబైల్ ఫోన్ను పార్సిల్ ద్వారా బాధితుడి ఇంటికి పంపించి అందులో సిమ్ కార్డ్ వేయమన్నారు. ఆ ఫోన్లో అప్పటికే డేంజరస్ స్పై యాప్స్ ఇన్స్టాల్ చేసి ఉంచారు. బాధితుడు ఆ పార్సిల్ ఫోన్లో సిమ్ కార్డ్ వేయడమే ఆలస్యం. నిందితులు తమ వద్ద ఉన్న మరో డివైస్కు ఆ సిమ్ను క్లోన్ చేశారు. దీనివల్ల బాధితుడి ఒరిజినల్ ఫోన్కు వచ్చే మెసేజ్లు, సెక్యూరిటీ ఓటీపీలన్నీ నేరుగా నిందితుల ఫోన్కు డైవర్ట్ అయిపోయాయి. ఇక అక్కడి నుంచి క్షణాల వ్యవధిలో బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది. కష్టపడి సంపాదించుకున్న 77 లక్షల రూపాయల భారీ సొమ్మును కేవలం 3 వేర్వేరు మ్యూల్ అకౌంట్లలోకి గుట్టు చప్పుడు కాకుండా బదిలీ చేశారు. ఒక ఖాతాలోకి 40 లక్షలు, మిగిలిన 2 ఖాతాల్లోకి 15 లక్షల చొప్పున విడతల వారీగా మళ్లించారు. ఈ సైబర్ నేరగాళ్లు ఏ ఆఫీసుల్లోనూ కూర్చోరు. నగరాలకు దూరంగా ఏదైనా నిర్మానుష్య ప్రాంతంలో లేదా చెట్ల కింద కూర్చుని ఇదంతా ఆపరేట్ చేస్తారు. వీరికి కావలసిన బాధితుల పర్సనల్ డేటాను వేరే దొంగ ముఠాలు అందిస్తాయని విచారణలో తేలింది. ఏదైనా చెట్టు లేకపోతే ఏదైనా ఒక లొకేషన్ చూసుకొని కూర్చొని వాడు కాల్ చేస్తుంటాడు. వాడికి డేటా మాత్రం అనదర్ పర్సన్స్ ఇస్తారు. వాళ్ళ అంటే ఇన్ఫర్మేషన్ ఉంది మాకు, కానీ చెప్తే ఇదంతా మళ్ళీ అది ఇదవుతుంది. కాబట్టి అది డిపార్ట్మెంటల్ ప్రొఫెషనల్స్, ఇన్వెస్టిగేషన్ ప్రొఫెషనల్స్ సీక్రెట్ అది. సో వాళ్ళు ఆ డాటాని ఇస్తారు, అతని యొక్క డీటెయిల్స్ అవన్నీ ఇస్తారు. నువ్వు కాల్ చేయి అని అంటారు. ఇతను కాల్ చేసి ఇంట్రడ్యూస్ అవుతాడు. ఇంట్రడ్యూస్ అయిన తర్వాత హైయర్ అఫీషియల్స్ తోటి మాట్లాడిస్తా అని చెప్పేసి అనదర్ పర్సన్స్ తోటి కాంటాక్ట్ చేయిస్తాడు. వాళ్ళు కొద్దిగా మంచి ఇంగ్లీష్ తోటి, మంచి టోన్ తోటి, ఒక హై ప్రొఫైల్ లాగా వాళ్ళు వీళ్ళని నమ్మిస్తారు, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు. సో విజయ్ కుమార్ కూడా చాలా చదువుకున్న అతను, మంచి బిజినెస్ మెన్. తను మోసపోవడానికి కూడా అవతల వైపున ఉన్నటువంటి వ్యక్తి యొక్క చతురత అని చెప్పుకోవాలి. సో వాళ్ళకి యొక్క పెట్టుబడి కూడా అదే అనుకోవాలి. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ ఆదేశాలతో ఒక స్పెషల్ టీం ఏర్పాటైంది. ఇన్స్పెక్టర్ రామరెడ్డి నాయకత్వంలోని పోలీస్ సిబ్బంది ఈ కిలాడీల నెట్వర్క్ను ఛేదించడానికి కోల్కతా పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. మజ్ఫర్పూర్ వద్ద దాదాపు 1 నెల రోజుల పాటు అత్యంత రహస్యంగా నిఘా ఉంచారు. ప్రాణాలకు తెగించి 3 సార్లు మెరుపుదాడులు చేసి ప్రధాన నిందితుడు సలీం మండల్తో పాటు అబ్దుల్ అలీం, సయ్యద్, హసీఫ్ రెజా, బన్సీధర్లను నడి రోడ్డుపై కాలర్ పట్టి అరెస్ట్ చేశారు. వారి అడ్డా నుండి 15 లక్షల రూపాయల నగదు, 6 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, సిమ్ కార్డులు, వాయిస్ ట్రాన్స్ఫరబుల్ కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. కమిషన్ బేసిన్పై డబ్బులు విత్డ్రా చేసే లోపే పోలీసులు షాక్ ఇచ్చారు. గతంలో రికవరీ చేసిన 15 లక్షలతో పాటు ఇప్పుడు మరో 15,50,000 రికవరీ చేశారు. చూసారుగా
టెక్నాలజీ పెరుగుతుంటే సైబర్ నేరగాళ్లు ఎంతటి హైటెక్ మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ అధికారులమంటూ వచ్చి ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా గుర్తు తెలియని వ్యక్తులు పంపే కొరియర్లను కూడా యాప్లను కూడా నమ్మి మోసపోవద్దంటూ డీసీపీ సాయి మనోహర్ హెచ్చరిస్తున్నారు. చట్టాన్ని తప్పించుకొని తిరుగుతామనుకున్నటువంటి అక్రమార్కులకు ఎక్కడున్నా సరే బేడీలు తప్పవంటూ ఈ కేసుతో పోలీసులు మరోమారు నిరూపించారు. సైబర్ ప్రపంచంలో మీ అప్రమత్తతే మీ అకౌంట్కు సరైన శ్రీరామరక్ష.